ఇప్పుడు బీజేపీకి వ్యతిరేకమైన ఓటింగ్ ఈ రాష్ట్రంలో ఉందండి. ఇప్పుడు ఎవరైనా అడిగి చూడండి, ఈ రాష్ట్రంలోకి బీజేపీ రావడానికి 400 సీట్లు రాజ్యాంగం మారుస్తానంటే కారణం ఎవరైనా అడిగి చూడండి, వెంటనే అయితే బీజేపీ లేకపోతే జనసేన అని చెప్తారు. ఒకవేళ నేను కనుక ఇక్కడ ఇలా వ్యతిరేకించకుండా ఉంటే నారా చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తారు. చంద్రబాబు నాయుడు గారు 400 సీట్లు గెలిపించేసి రాజ్యాంగాన్ని మార్పించేస్తానన్నారు, ఎస్ఎస్టీ బీసీ మైనారిటీలందరినీ చంద్రబాబు నాయుడు గారు మోసం చేశారు అని ఈ ప్రచారం ఉధృతంగా జరుగును. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మేము నమ్మిన పార్టీని, మాకు విలువిచ్చిన పార్టీని కాపాడుకోవాలనే స్వార్థంతో మాత్రమే జనసేన పార్టీకి మేము ఇచ్చిన మద్దతు వెనక తీసుకుంటున్నాం, దాన్ని ఓటేయొద్దు అని చెప్పానండి. ఎందుకంటే ఎవరు అవునన్నా కాదన్నా పొత్తు వచ్చిన తర్వాత, కూటమి ఏర్పడిన తర్వాత, ఏ రోజైతే జనసేనతో కూటమి ఏర్పడిందో జనసేన టీడీపీ, జనసేనకి బీసీలు వ్యతిరేకంగా ఉంటారు కాబట్టి టీడీపీ కొన్ని చోట్ల బీసీ ఓటింగ్ కోల్పోయే ప్రమాదం వచ్చింది. అలాగే జనసేనతో పాటు ఎప్పుడైతే బీజేపీని ఎంటర్ చేశారో ఆటోమేటిక్ గా బీజేపీకి ఇక్కడ వ్యతిరేకించే వర్గాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే బీజేపీ రాష్ట్రానికి ఏం మేలు చేయలేదనే అసంతృప్తి చాలా మంది ప్రజల్లో ఉంది. కాబట్టి బీజేపీని వ్యతిరేకించే వాళ్ళు టీడీపీని కూడా వ్యతిరేకించే పరిస్థితి ఉంది. ఆ క్రమంలో తెలుగుదేశం పార్టీ, సెక్యులర్ పార్టీ, దీనికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అందరూ దీంతోనే ఉండాలి. ఒకవేళ మీరు బీజేపీ వచ్చిందని కారణంతో ఓటేయకూడదు అనుకున్నారా అయితే జనసేన కేకండి. లేదా ఒకవేళ జనసేన పార్టీ మీద బీసీలు వ్యతిరేకంగా ఉన్నారా, ఓకే మీ ఇష్టం అది. కానీ తెలుగుదేశం పార్టీని వదలకండి. తెలుగుదేశం పార్టీ రాష్ట్రానికి ఎప్పటికైనా అదే దిక్సూచి. మనకి తెలుగుదేశం పార్టీ మనల్ని కాపాడుతుంది అనే ఉద్దేశం అంటే